జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సంపదని నేను రెడీ చేస్తానులేమ్మా. ఎందుకు కళ్యాణి? అమ్మ చేత్తో అలంకరిస్తేనే బాగుంటుంది. అమ్మని అలంకరించమని చెప్పు. అవునమ్మా, సీమంతాన్ని కూర్చోబెట్టాలంటే కాస్త అనుభవం ఉన్నవాళ్ళు చెయ్యాలి. వాటి గురించి నీకేం తెలుసు? మేం చేస్తాంలే. మేం చేస్తానులే. కళ్యాణి కొంపు ముంచేలా ఉంది. దాని కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. ఈరోజు ఎలాగైనా సరే సంపద గర్భవతో కాదో తేల్చుకోవాలి. దమయంతి, నువ్వు అనుపమా సంపదను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టండి. వీటికి నేనెందుకమ్మా? ఉందిగా నీ కూతురు, తను తీసుకెళ్తుందిలే. దమయంతి, బయటికి వచ్చినప్పుడు కూడా నీ పద్ధతి మారదా? ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండడం నాకు చేత కాదండి. నేనెప్పుడు ఒక్కలాగే ఉంటాను. మీరందరూ రమ్మన్నారు కాబట్టే వచ్చాను. ఆ చేయాల్సిన కార్యక్రమం ఏదో చేసేస్తే బయలుదేరదాం. ఎలాగో చేయాలని పూనుకున్నారుగా, మీ చేతులతో మీరే కానియండి. కడుపుతో ఉన్న పిల్లల్ని బాధ పెట్టే పనులు చేయకూడదు, బాధ పెట్టేలాగా మాట్లాడకూడదు దమయంతి. అందరూ నాకు నీతులు చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటారు. మీరు కానియండి అని చెప్పానుగా. అయ్యయ్యో, అలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి సంపద? మేము చేసిన ద్రోహాలు మర్చిపోయి మా కోసం ఇంటి దాకా రావడమే ఎక్కువ. అలాంటిది నన్ను మీ బిడ్డగా భావించి ఇంత ఘనంగా సీమంతం చేస్తున్నారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలను? అరే, కడుపుతో ఉన్న ఆడపిల్ల ఇలా కన్నీళ్లు పెట్టడం మంచిది కాదు. ఊరుకో. పంతులు గారు, అమ్మా. మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఎక్కడా ఎలాంటి అవకాశం దొరకట్లేదు. ఏం చేయాలి? తీసుకెళ్ళండమ్మా. పదమ్మా. నానమ్మా, ఏమ్మా? ఏం లేదు. మీరెప్పుడు చెప్పేవాళ్ళు కదా, రేపు నాకు బిడ్డ పుట్టి సీమంతం చెయ్యాలి అంటే మనకొక సంప్రదాయం ఉంది అని. మరి సంపద కూడా నాకు తోడబుట్టిందాళ్ళలాంటిదే కదా. మరి అలాంటప్పుడు ఆ సంప్రదాయం తనకి వర్తిస్తుంది కదా. ఏం సంప్రదాయం కళ్యాణి? ఏంటి పిన్ని, ఏం తెలియనట్టు అడుగుతున్నావు? సీమంతానికి కూర్చున్న ఆడపిల్లకి పొట్ట మీద గంధం రాసి కడుపులో ఉన్న బిడ్డకి మంత్రం చెప్తాం కదా, మర్చిపోయారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.